అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అయిపోయింది వీడియో చేసి, దాదాపు 20 డేస్ అవుతుంది. కొంచెం హెల్త్ పొజిషన్ బాగోక వీడియోస్ దాకా చేయడం కుదరలేదు. ఇక మీదట డైలీ వీడియోస్ చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాను. అలాగే ఈ వారం 15 రోజుల్లో కూడా చాలా అంటే చాలా డెవలప్మెంట్ జరిగింది. మన లడ్డు కల్తీ విషయమనే కాదు, లేకపోతే పెద్దిరెడ్డి గారి విషయమనే కాదు, చాలా విషయాలు వెలుగులోకి వచ్చినాయి. దానికి సంబంధించిన చాలా విశ్లేషణలు కూడా విన్నారు. నా నుంచి కూడా షార్ట్ అండ్ స్వీట్గా నా అభిప్రాయాన్ని చెబుతూ, లేకపోతే నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఒక వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. అది ఈ రోజంతా కంప్లీట్ అయిపోతుంది. రేపటి నుంచి మళ్ళీ మీకు కరెంట్ అప్డేట్స్ మీద ఈ ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ ఉంటాను. ఇంకా ఇటీవలే పవన్ కళ్యాణ్ గారు మ్యాటర్లోకి వస్తే, పవన్ కళ్యాణ్ గారు చిత్తూరు జిల్లాలోని తిరుపతిలోని ప్రయాణించడం జరిగింది. రెడ్ శాండల్వుడ్, అదే ఎర్రచందనం గురించి, అలాగే కుంకియన్ గురించి. దానిలోని అనూహ్యంగా బయటపడిన విషయం పెద్దిరెడ్డి గారి అంశం. పెద్దిరెడ్డి గారి అటవీ భూమి ఆక్రమణ విషయం. అదేంటంటే, మంగళంపేటలోని సర్వే నెంబర్ 295, 296లోని మొత్తం 104 ఎకరాలు ఉన్నాయి. చాలామంది చాలా రకాలుగా కన్ఫ్యూజ్ చేసేసి మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పెద్దిరెడ్డి గారికి పట్టా భూములుగా 75.64 ఎకరాలు ఆల్రెడీ ఉన్నాయి. దాని గురించి కూడా ఒక కథ ఉంది. ఆ కథ మనకు ఇప్పుడు అప్రస్తుతం, నేను కూడా చెప్పాలనుకోవట్లేదు. అది కూడా ఒక ల్యాండ్ మాఫియా ద్వారానే, లేకపోతే ఒక అక్రమ మార్గం ద్వారానే తెచ్చుకున్నారని చెప్పేసి జనవరి నెలలోని కొన్ని మీడియా ఛానల్స్ దాని మీద కథనాలు విధించినాయి. దాని మీద జరగాల్సిన రిపోర్ట్స్ అనేవి జరిగినాయి. దానికి సంబంధించిన ఇప్పుడు రియాక్షన్ జరుగుతుంది. 75.64 ఎకరాలు అనుకున్నాం కదా, అలా కాకుండా దానికి ఆనుకుని 32.63 ఎకరాలు ఉన్నాయి. అది అటవీ భూమి. అక్కడ వ్యవసాయ క్షేత్రంగా మార్చేసి బోర్లు వేసి, రిజిస్ట్రేషన్లో ఒక రకంగానే, అండగల్లోనూ ఒక రకంగానే, లేకపోతే వెబ్ ల్యాండింగ్లోనూ ఒక రకంగానే, దాన్ని రకరకాలుగాని రిజిస్ట్రేషన్లోని చూపిస్తూ మార్చేయడం జరిగింది. ఎంపీ మిథున్ రెడ్డి గారు ఏమంటారు, ఈ 75.64 ఎకరాలకు సంబంధించిన భూముల యొక్క పట్టాలను చూపిస్తూ ఇదంతా మా భూమి మీద మీరు షూటింగ్ చేశారు, లేకపోతే సినిమా షూటింగ్ చేశారు అంటున్నారు. కానీ దీని ఇందులోని 32.63 ఎకరాల గురించి ఏంటనే దాని గురించి వాళ్ళు సరైన ప్రూఫ్స్ ఇవ్వలేకపోతున్నారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఇవ్వలేకపోతున్నారు. దాని గురించి అని చెప్పి పూర్తి విచారణ జరపాలని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించిన ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967 BNS 6121D 51D ప్రకారం కింద A1 మిథున్ రెడ్డి, A2 పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, A3 పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, A4 శ్రీమతి పెద్దిరెడ్డి ఇందిరమ్మ గారి మీద కేసులు విధించడం కూడా జరిగింది. అంతేకాదు, వీళ్ళ మీద పెట్టిన కేసులు ఏమిటి, ఇప్పుడు ఇదివరకు ఉన్న కేసులు ఏమిటి, అసలు ఏమిటి, మొత్తం ఓవరాల్గా దీనికి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ని వెబ్సైట్లో పెట్టాలని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి చాలామంది ఏమంటున్నారంటే, జనవరి నెలలోనే అలా జరిగింది, ఇప్పుడు మళ్ళీ రియాక్షన్ అవుతుంది, వారం రోజుల తర్వాత ఎలా ఉంటుందో ఏంటో అంటున్నారు. ఇక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ గారు. ఆ విషయం మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఆయన ఒకసారి పట్టుబట్టాడంటే అది ఉడుము పట్టు కింద లెక్క కింద ఉంటుంది. కొంచెం గ్యాప్స్ ఉంటాయి, డెఫినెట్గా గ్యాప్స్ ఉంటాయి. ఏంట్రా ఈ విషయం జనాల్లో మరుగున పడిపోతుంది అన్న పరిస్థితికి వచ్చిన సమయానికి అది ఒక రేస్కి వెళ్ళి అది ఇంకొక స్టెప్ పడిపోతుంది. జనవరిలో ఒక స్టెప్ పడింది, ఇప్పుడు ఒక స్టెప్ పడింది. అలాగా మీకు డెఫినెట్గా ఈ పెద్దిరెడ్డి అంశం అనేది ఒక కొలిక్ అయితే డెఫినెట్గా వస్తుంది. అలాగే సోషల్ మీడియాలోని చాలామంది చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు, పెద్దిరెడ్డి రామచంద్ర గురించి తెలిసే పెట్టుకున్నావా అని కొంతమంది, గుండు గీంచేస్తామని కొంతమంది, నీకు రాజకీయ భవిష్యత్తు కావాలి అనుకుంటే పెద్దిరెడ్డి గారి కుటుంబానికి సారీ చెప్పాలంటూ చాలామంది చాలా రకాలుగానే
పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ప్రయత్నం చేస్తారు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పెద్దిరెడ్డి గారి బాస్ అయినటువంటి బాబు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని 2009లోనే ప్రజారాజ్యం టైంలోనే ఆ ఎమ్మెల్యేలని ఆ ఎంపీలని మొత్తం ఆ సంస్థని ఆ కాంగ్రెస్ వ్యవస్థని లోడదీసి లోడదీసి కొడతానన్న లెవెల్లో పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇచ్చిన పొజిషన్ పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అదైనా 2024లోనే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన స్వీట్ ట్రీట్ అందరికీ తెలుసు. ఆయన కరేజ్ గురించి తెలుసు, ఆయన గురించి అన్నీ తెలుసు. మీరు తక్కువలో ఎలివేషన్స్ ఇచ్చేసుకుని పెద్దిరెడ్డి గారు అంతంట ఇంతంట అంటే సరైన వ్యక్తి తగలనంత వరకే ఎవరికైనా ఏదైనా ఉండేది. సరైన వ్యక్తి తగిలాడు అనుకో వాడు భూస్థాపితం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అదే రకంగా పవన్ కళ్యాణ్ అనే ఒక పవనాస్త్రము మీకు తగలబోతుంది. రెడీగా ఉండండి. ఎవడు ఎలా నాశనం అవ్వాలో అలా నాశనం. ఓకే, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.